రాజస్థాన్ రాయల్స్ వరుసగా 2 విజయాలు సొంతం చేసుకుంది. రెండో పోరులో ఢిల్లీని మట్టు కరిపించింది. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మరో ఓపెనర్ జాస్ బట్లర్ కూడా అవుట్ అయ్యారు. టాప్ ఆర్డర్లో ఉన్న ముగ్గురు బ్యాటర్లు కూడా 36 పరుగులకే పెవిలియన్ చేరారు. రాజస్థాన్ జట్టు పీకల్లోనూ కష్టాల్లో పడింది. సరిగ్గా ఆ సమయంలో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ జట్టును ఆదుకున్నాడు. పరుగుల వరద పారించాడు. స్కోర్ వేగాన్ని పెంచాడు. అప్పటికే బరిలో ఉన్న రియాన్ పరాగ్ కూడా జోరు పెంచాడు. అశ్విన్ దూకుడుతో స్ఫూర్తి పొందిన రియాన్ పరాగ్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19 బంతుల్లో 29 పరుగులు చేసిన అశ్విన్ 13వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టబ్స్ కి క్యాష్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ కూడా చెలరేగి ఆడాడు. 3 ఫోర్లు బాది పరుగుల వేగాన్ని పెంచాడు. మరోపక్క రియాన్ పరాగ్ మాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా దాడి కొనసాగించాడు. ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఢిల్లీ బౌలర్ నోకియా వేసిన ఆ ఓవర్ రాజస్థాన్ జట్టుకు ఎంతో కలిసొచ్చింది. జట్టు స్కోర్ 185 పరుగులకు చేరింది. రియాన్ పరాగ్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మొదటి 10 ఓవర్లో కేవలం 50 పరుగులు చేసిన రాజస్థాన్ జట్టు తర్వాత 10 ఓవర్లలో 135 పరుగులు పిండుకుంది. 186 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టుకు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ శుభారంభం అందించారు. డేవిడ్ వార్నర్ 49 పరుగులు, మిచెల్ మార్ష్ 23 పరుగులు మాత్రమే చేయగలిగారు. కెప్టెన్ రిషబ్ పంత్ వన్డే మ్యాచ్ ఆడినట్లు ఆడాడు. 26 బంతుల్లో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ స్టబ్స్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఢిల్లీ జట్టుకు విజయంపై ఆశలు కల్పించాడు. 17 ఓవర్లో 19 పరుగులు, 18 ఓవర్లో 9 పరుగులు సాధించిన ఢిల్లీ బ్యాటర్లు 19వ ఓవర్లో 15 పరుగులు చేశారు. 17వ ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్, 19వ ఓవర్ వేసిన సందీప్ శర్మలు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ స్టబ్స్ వీర్పై దారుణంగా విరుచుకుపడ్డాడు. 4లు, 6లు బాది జట్టు స్కోర్ను అమాంతంగా పెంచాడు. విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. అక్షర్ పటేల్, స్టబ్స్ బరిలో ఉన్నారు. ఆ సమయంలో రాజస్థాన్ బౌలర్ ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆవేష్ ఖాన్ వేసిన యార్కర్లను ఢిల్లీ బ్యాటర్లు ఆడలేకపోయారు. అప్పటి వరకు భీకరంగా ఆడిన స్టబ్స్ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆవేష్ ఖాన్ చివరి ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటర్లు కనీసం ఒక్క 4 కూడా కొట్టలేకపోయారు. చివరి ఓవర్లో చేతులెత్తేశారు, పరాజయం పాలయ్యారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.